అందరికీ హ్యాపీ ఉగాది అండి. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవాని. మా అమ్మ చేసిన రెసిపీ అండి. మా అమ్మ కిచడి చేసి పెడితే మేమైతే మా అన్నయ్య, మా అక్క, మా తమ్ముడు, నేను కొట్లాడుకుంటూ మరీ తినేవాళ్ళము. అంత టేస్టీగా ఉండేది. మా అమ్మ చేసిన రెసిపీనే మేము ముందుకు చేసి తీసుకొచ్చానండి. నేనైతే బాస్మతి రైస్తోని చేశాను. మా అమ్మ పంట బియ్యంతోని చేసేది. నేనైతే పంట బియ్యం లేవు కాబట్టి బాస్మతి రైస్తోని చేశాను. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. మా అమ్మ చేసినట్టుగానే వచ్చింది. మసాలాలు అయితే చూపిస్తున్నాను చూడండి. బిర్యానీలో ఎన్ని రకాల మసాలాలు వేసేసుకుంటామో అన్ని రకాల మసాలాని వేసేసుకోవాలి. బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను. ఒక గిన్నెతోని కొలుసుకున్నాను. ఒక గిన్నెతోని గిన్నెన్నర వరకు పోసాను. ఒకటిన్నర వరకు బియ్యాన్ని తీసుకున్నాను. హాఫ్ గిన్నె వరకు పప్పునైతే తీసుకున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే 2 గ్లాసులకి 1 గ్లాస్ పప్పు పోస్తారు. 2 గ్లాసుల పప్పు పోస్తే 1 గ్లాసు రైస్ పోస్తారు. నేనైతే అలా కాదండి. గిన్నెన్నర రైస్ని తీసుకున్నాను. హాఫ్ గిన్నె వరకు పప్పుని తీసుకున్నాను. బియ్యంని పప్పుని మంచిగా కడగాలి. 2 టైమ్స్ మంచిగా కడిగిన తర్వాత వాటర్ని పోసి నానబెట్టేసుకోవాలి. ఒక క్యారెట్ని తీసుకొని పైన ఫీల్ అంతా తీసుకొని పొడుగ్గా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పెద్ద ఉల్లిగడ్డను కట్ చేసి పెట్టుకోవాలి. 2 టమాటాలను కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కట్ట పుదీనాను కట్ చేసుకోవాలి. కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కట్ట కొత్తిమీరను కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన బిర్యానీ అండనైతే పెట్టుకున్నానండి. ఏ గిన్నెలోనైనా వండొచ్చండి కిచడి. నేనైతే బిర్యానీ అండను తీసుకున్నాను. అండ వేడైన తర్వాత ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యిని కూడా వేసేసుకోవచ్చు. 2 కలిపి కూడా వేసేసుకోవచ్చు. నేను మాత్రమే ఆయిల్ని అయితే వేసేస్తున్నాను. నెయ్యి తర్వాత వేసేస్తాను. ఆయిల్ వేడైన తర్వాత మనం తీసుకున్న మసాలాలన్నిటినీ వేసేసుకోవాలి. బగారి ఆకు, బగారి పువ్వు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జాపత్రి, ఇలాచి, లవంగ, సాజీరా వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. స్టార్ పువ్వు, మిరియాలను కూడా వేసేసుకోవాలి. మసాలాలన్నీ రెడ్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. పచ్చిమిర్చిని అయితే నేను 7 తీసుకున్నాను. పొడుగ్గా కట్ చేసిన తర్వాతనే వేసేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీరను కట్ చేసి పెట్టుకున్నాం కదా, మొత్తము వేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. నేనైతే అప్పటికప్పుడు దంచి వేసేస్తానండి. ఒకవేళ మీకు మిక్సీలో కావాలనుకుంటే మిక్సీలో కూడా అప్పటికప్పుడే వేసేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. హాఫ్ స్పూన్ వరకు పసుపునైతే వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసేసుకోవాలి. 1.5 స్పూన్ వరకు అయితే సాల్ట్ని వేసేసుకున్నాను. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము పప్పుని, బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదండి, వాటినైతే వాటర్ లేకుండా వేసేసుకోవాలి. నేనైతే 40 నిమిషాలు నానబెట్టానండి రైస్ని, పప్పుని. మీరు కావాలనుకుంటే 30 మినిట్స్ అయినా నానబెట్టుకోవచ్చు, లేదు అంటే 10 మినిట్స్ అయినా నానబెట్టుకోవచ్చు. రైసు, పప్పు నానితేనే మంచిగా ఉడుకుతాయి, పొడి పొడిగా వస్తుంది. ఏ గిన్నెతోనైతే నేను రైస్ను కొలిసానో అదే గిన్నెతోని వాటర్ని కొలిసి పోసేస్తున్నానండి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె వరకు వాటర్ని వేసాను. ఇప్పుడు 2వ గిన్నెని వేసేస్తున్నాను. 3వ గిన్నెని వేసేసాను. 1.5 బాస్మతి రైస్ తీసుకున్నాను. 1 గిన్నెన్నర. హాఫ్ గిన్నె వరకు పప్పును తీసుకున్నాను. అంటే 2 గిన్నెలు అయినట్టు. ఇప్పుడు ఇందులోకి నేనైతే 3 గిన్నెల వరకు వాటర్ను పోసిన తర్వాత 1 స్పూన్ వరకు కమ్మని నెయ్యిని వేసేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని అన్నాన్ని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, మూత తీసుకొని మళ్ళీ ఒకసారి మనం చూస్తే అన్నం మంచిగా రెడీ అయిందా లేదా,
ఇంకేమైనా నీరుగా ఉందా అనేది ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, అన్నం పొడి పొడిగా మంచిగా ఉడికిపోయింది. అన్నంలో నీరు కూడా ఏమీ లేదు, కరెక్ట్గా అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాము. నేనైతే ఆగలేకపోతున్నానండి. మా అమ్మ చేసిన రెసిపీ మా అమ్మ చేతితో వండి పెడితే మేము ఇంట్లో వాళ్ళందరము చాలా ఇష్టంగా తినేవాళ్ళము. నేను కూడా ఇప్పుడు అలాగే చేశాను. మా పిల్లలు, మా హస్బెండ్కి పెట్టాను. ఇప్పుడు నేనైతే పెట్టుకొని తింటున్నానండి. చూడండి, అనండి, మీకైతే ఒక ముద్ద పెడతాను. ఎంత కమ్మగా ఉందో, నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోకండి, షేర్ చేయడము మర్చిపోకండి.